ఐటీ క్యాపిటల్ అయిన బెంగళూరులో గత 2 రోజుల నుంచి చూసుకుంటే కొన్ని బోర్డులు కనిపిస్తున్నాయి. ఏం బోర్డ్స్ అంటే అవి నో యూపీఐ ఓన్లీ క్యాష్. అంటే 2 డేస్లలో చాలా వైరల్ అయిపోయింది. ఇది మెయిన్ ఏంటంటే నో యూపీఐ ఓన్లీ క్యాష్ అనే బోర్డులు అయితే బాగా కనిపించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే చిన్న చిన్న వ్యాపారస్తులు, స్ట్రీట్ వెండర్స్ అండ్ రోడ్ సైడ్కి ఉంటాయి కదా, ఎక్కువగా వాళ్ళ దగ్గర అయితే ఇలాంటి బోర్డులు కనిపించాయి. ఏంటని ఆరా తీయడం జరిగింది. ఐటీకి సంబంధించిన డిపార్ట్మెంట్లు చూస్తే ముఖ్యంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా వాళ్ళ వ్యాపారాలు నిర్వహించిన చిరు వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ ద్వారా యూపీఐ ద్వారా వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాళ్ళకు జిఎస్టీ నుంచి, అంటే ఐటీ డిపార్ట్మెంట్స్ నుంచి జిఎస్టీ నోటీసులు రావడం, లక్షలు మీరు ట్రాన్సాక్షన్ మీకు లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు ట్యాక్స్ కూడా పే చేయాలనేది ఒకటి వాళ్ళు బాగా వేధించడం జరిగింది. సో ఆ వ్యాపారస్తులు అయితే అందరూ అయితే ఇది మాకు ఏ విధంగా కూడా లాభం లేదని మొత్తం అందరూ చిరు వ్యాపారులందరూ లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి బెంగళూరులో అయితే నో యూపీఐ ఓన్లీ క్యాష్ అనే బోర్డులు పెట్టడం జరిగింది. అంటే మెయిన్ డిజిటలైజేషన్ అయిన తర్వాత కంప్లీట్ అన్నీ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. కానీ బెంగళూరు లాంటి ఐటీ క్యాపిటల్ అని చెప్పుకునే బెంగళూరు లాంటి ప్లేస్లో ఇట్లా చిరు వ్యాపారులను వేధిస్తున్నారు అనేసి ఐటీ డిపార్ట్మెంట్ పెద్ద న్యూస్ అయితే గత 2 రోజుల నుంచి కూడా వార్తలో చలామణిలో ఉందని చెప్పాలి. అయితే కొందరు సిటిజన్స్ చెప్పేందంటే, అంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు లాభాలు వస్తున్నాయి అంటే యాజ్ పర్ రూల్ మీరు పే చేసేయాలి, ట్యాక్స్ పే చేయాలని కొందరు చెప్తున్నారు. కొందరు అభిప్రాయం అయితే వారు చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బతికే వాళ్ళని కూడా ఐటీ డిపార్ట్మెంట్ ఇలా వేధించడం అనేది కరెక్ట్ కాదని అయితే కొందరు వాదన ఉంది. ఓవరాల్గా గత 2 డేస్ నుంచి అయితే ముఖ్యంగా ఈ నో యూపీఐ ఓన్లీ క్యాష్ అనే బోర్డులు కనిపించడం జరిగింది. ఇది ఇంకా బెంగళూరే కాదు, దేశమంతా వ్యాప్తించే అవకాశం ఉందని అయితే చాలామంది అంటున్నారు. అందరూ ఆ విధంగానే వెళ్తే మాత్రం చూడాలి ఏం జరుగుతుందో.